వైరల్‌గా మారిన ఎన్టీఆర్ లుక్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఊర మాస్ ఫైట్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్. డబల్ ధమాకా లాంటివి ప్లాన్ చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్‌లో అని చెప్పేసి ఇలాంటి మాటలు మనం వింటున్నాం. థంబ్‌నెయిల్స్ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 'డ్రాగన్' చుట్టూ అనేది క్యూరియాసిటీ నింపే వార్తగా సర్క్యులేట్ అవుతుంది. వివరాల్లోకెళ్తే 'జోర్దాన్‌లో' ఎన్టీఆర్ పైన ఒక మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్ గారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. దాని తర్వాత ఇంకొక పాట 'రుక్మిణి వసంత్' ఎన్టీఆర్ పైన ఒక పాట షూట్ చేస్తున్నారట. ఆ పాట కూడా విపరీతమైన ఎన్టీఆర్ మూమెంట్సు ప్లస్ 'రుక్మిణి వసంత్' గ్లామరస్ మూమెంట్సు బ్లెండ్ ఉంటుందని చెప్పేసి సమాచారం. దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ తన కెరియర్‌లోనే ది బెస్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పేసి కొంత ఆచితూచి ఏదైతే స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి చిన్న మార్పులు కూడా చేసుకున్నారని చెప్పేసి సమాచారం ఉంది. అయితే దీన్ని మైత్రి మూవీ మేకర్స్ జూన్‌లో రిలీజ్ చేద్దామని చెప్పేసి చెప్పిన మాట మనం విన్నాము. అయితే జూన్‌లో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలైతే ఉన్నాయి కొంతమేరకు. షూటింగ్‌కి సంబంధించినటువంటి చాలా పార్టు ఒక దాదాపు 75-80% పార్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి సమాచారం. సో, మిగతా వర్క్‌లు ఏదైతే ఉన్నాయో ప్రశాంత్ నీల్ సినిమాల్లో యూజ్ చేసేటటువంటి సీజీ వర్క్‌లు కావచ్చు, ఇట్లాంటి వర్క్‌లు అయితే కంప్లీట్ అయిపోతే ఆన్ టైమ్ అయితే కంప్లీట్ అయిపోతే ఆ డేట్‌కి వస్తారని చెప్పి సమాచారం ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఏందంటే త్వరలో మేలో ఎన్టీఆర్ బర్త్‌డే ఉంది. మే 20న. సో, మే 20న ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి ఒక 2 డబల్ ధమాకా లాంటివి ప్లాన్ చేస్తున్నారు ప్రొడక్షన్ హౌస్‌లో అని చెప్పేసి ఒక వార్త. ఇందులో ప్రధానంగా ప్రశాంత్ నీల్‌కి సంబంధించిన 'డ్రాగన్' సంబంధించినటువంటి లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ గాని, లేకపోతే టీజర్ గాని రిలీజ్ చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మే 19న రిలీజ్ చేయాలని చెప్పేసి యూనిట్ ప్లాన్ చేస్తుందని చెప్పేసి ఒక చిన్న సమాచారం. దానికి తోడు ఎప్పటినుంచో ఒక సర్క్యులేట్ అవుతున్న వార్తకు కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో ఎన్టీఆర్ గారు సినిమా చేయబోతున్నారు. 'గాడ్ ఆఫ్ వార్' అని చెప్పేసి వార్త. అది ఇద్దరు హీరోల మధ్య అల్లు అర్జున్, ఎన్టీఆర్ అనేది ఇంకా ఫైనల్ అవ్వాలి అని చెప్పేసి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నటువంటి వార్తకు కూడా ఆ రోజు తెరబడే అవకాశం ఉందని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే ఈ మధ్య కాలంలో ఒక స్టేజ్ పైన కాలర్ ఎత్తమంటే వంశీ గారు కాలర్ ఇప్పుడు కాదు మేలో మనం చూసుకుందామని ఆయన మాట్లాడటం జరిగింది. సో, మేకిలో ఈ ప్రొడక్షన్‌కి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకొకటొచ్చేసి 'దేవర 2' ఉంటుందని చెప్పేసి మన ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. మే తర్వాత అని చెప్పేసి. సో, ఈ మే లోపు ఈ 'డ్రాగన్‌కి' సంబంధించి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 'దేవరా'లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్. సో, 'దేవరా'కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంటుంది మేలో. అది ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి సంబంధించి అని చెప్పేసి అదొక అంచనా. సో, ఈ అప్డేట్‌లన్నీ చూసుకుంటే ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి ఒక 3 అప్డేట్‌లయితే వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ సినిమాకి పడనంత కష్టం ఈ సినిమాకి పడుతున్నారు అని చెప్పేసైతే ఎన్టీఆర్ గారి లుక్ చూస్తే అర్థమవుతుంది మనకి. 'త్రిబుల్ ఆర్'కి పడ్డారు. 'త్రిబుల్ ఆర్'కి సంబంధించి రిజల్ట్ చూసారు అభిమానులు. సినిమా కోసం ఎంత కష్టపడతారని చెప్పేసి. ఈ 'డ్రాగన్' విషయంలో అయితే ఒక 2 పార్ట్‌లుంటాయని చెప్పేసి, అలానే ఈ 2 క్యారెక్టర్‌లుంటాయని చెప్పేసి, చాలా రకాల స్పెక్యులేషన్స్ అయితే వచ్చినియి. దేనికి కూడా అధికారికంగా ధృవీకరణ లేదు. అన్నీ కూడా స్పెక్యులేషన్సే. ఈ స్పెక్యులేషన్స్ మధ్యనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్‌లు గూడా అసలు ఏమీ లేవని చెప్పాలి. ప్రశాంతంగా ఫుల్ కాన్సంట్రేషన్ అంతా కూడా షూటింగ్ పైన దృష్టి పెట్టారు. అటు డైరెక్టర్ కావచ్చు, ప్రశాంత్ నీల్ కావచ్చు, ఎన్టీఆర్ తరఫున హీరో సంబంధించినటువంటి టీమ్ కావచ్చు, ఎక్కడా కూడా ఏది కూడా లీక్ అవ్వకుండా లీక్ అంటే ఈ సినిమా షెడ్యూల్‌కి సంబంధించి కానీ, వాళ్ళు అధికారికంగా ఏ వార్తని కూడా వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. అప్డేట్‌లు ఏమీ ఇవ్వట్లేదు. కానీ ఈ సినిమా చుట్టూ కూడా 100 రకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. సో, ఈ సినిమా పైన ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదనేది దీనికొక ఉదాహరణ అనమాట. సో, 'టెంపర్' దగ్గర నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ గారికి కెరియర్‌లో మొత్తం కూడా హిట్లు కొట్టుకుంటూ వచ్చారు.
మొన్న ఈ మధ్య వచ్చినటువంటి సినిమా 'హృతిక్ రోషన్' గారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఊహించని దాని అంచనాలైతే అందుకోలేకపోయింది. అది దాంట్లో అయితే ఆ సినిమాలోకి సంబంధించి నా అభిప్రాయం అయితే ఎన్టీఆర్ గారికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారిని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసుకున్నారని నాకైతే అనిపించింది. బాలీవుడ్‌కి సంబంధించి ఒక సూపర్ హీరో పక్కన ఎన్టీఆర్ గారిని కూడా హ్మ్. ఎక్కడా కూడా తగ్గించకుండా కరెక్ట్‌గా వాడుకున్నారేమో అనిపించింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకున్నారో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేకపోయిన కలెక్షన్‌ల విషయంలో అంత కొంత నిరాశ ఉంది. బట్ ఈ సినిమా పైనైతే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక సాలిడ్ పాన్ ఇండియన్ సినిమా పడబోతుంది ఎన్టీఆర్ గారికి. సో, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు ఇండియా లెవెల్‌లో, వరల్డ్ లెవెల్‌లో ఒక మార్కెట్ అయితే కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. కొత్త నంబర్స్ చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ఎన్ని రకాల ట్రోలింగ్స్ వచ్చినా గాని తట్టుకొని నిలబడుతున్నారు. అందరికీ ఒకటే ఆశ ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్. సో, ఈ ప్రాజెక్ట్ గనక బయటకొచ్చిన తర్వాత లైనప్ అంటారా? ఇంక లైనప్ మనం చూసిందే 'దేవరా' ఉంది. దాని తర్వాత 'గాడ్ ఆఫ్ వార్' అంటున్నారు. దాని తర్వాత ఇంకో 2 ప్రాజెక్టులు ఆహ్, పైప్‌లైన్‌లో ఉన్నాయని జెప్పేసి మాట్లాడుతున్నారు. లైనప్ అయితే బానే ఉంది. కానీ ఈ మీటర్ ఏదైతే ఉందో ప్రశాంత్ గారు నీల్ సంబంధించినటువంటి మీటరు యాక్షన్ సీక్వెన్స్‌లో పడితే ఎలా ఉంటదనేది మనం విట్‌నెస్ చేసాము. యష్ గారు గావచ్చు, ప్రభాస్ గారు 'సలార్' గావచ్చు, ఇయన్నీ మనం విట్‌నెస్ చేసాం గాబట్టి, కాంబినేషన్‌కైతే పెద్ద బజ్ ఉంది. నటుడిగా ఎన్టీఆర్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు గావచ్చు, ఆయన చేసే డాన్స్ మూవ్‌మెంట్లు గావచ్చు, ఆయన పెర్ఫార్మ్ చేసే స్క్రీన్ ప్రెజెన్స్ గావచ్చు, అన్నీ కూడా ఆహ్, అల్టిమేట్ అనే లెవెల్‌లోనే ఉంటాయి. ప్రతి ఎమోషన్‌ని పీక్‌లో పెర్ఫార్మ్ చేయగలిగినటువంటి నటుడు, టాలీవుడ్‌లో ఉన్న నటుడు ఎన్టీఆర్ అని మనం చెప్పాలి. ఫ్యాన్స్ కూడా ఆ విషయంలో అయితే ఎగరేసుకొని ఎప్పుడు మా హీరో అని జెప్పేసి ఓన్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు గూడా ఆయనకి గురించి మాట్లాడుతుంటారు. సో, ఈ ప్రాజెక్ట్ అయితే బయటకొస్తే ఇమేజ్ పూర్తిగా మారిపోద్ది అనేదైతే ఆశగా ఎదురు చూస్తున్నారు. సో, అప్డేట్లు అఫీషియల్‌గా లేనప్పటికీ ఈ సినిమా చుట్టూ జరుగుతున్నటువంటి బజ్‌కైతే ఇదే కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంది. షూటింగ్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్, సాంగ్ అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి బర్త్‌డేకైతే ఒక 3 అప్డేట్లు ఉంటాయని ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం. మరి దీనికి సంబంధించిన ఏమన్నా అప్డేట్లు అఫీషియల్‌గా వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. ప్రొడక్షన్ హౌస్‌లో అఫీషియల్‌గా రిలీజ్ చేస్తాయేమో చూద్దాం. థాంక్ యూ.